హాయ్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ చూసాను. ఫస్ట్ 'ముఫాసా ద లయన్ కింగ్' చూసా. వెంటనే మన ఉపేంద్ర గారి 'యువై' మూవీ చూసాను. మా ఊర్లో జస్ట్ 3 థియేటర్స్ ఉన్నాయి గైస్. సో, అన్ని మూవీస్ మా ఊర్లో రిలీజ్ అవ్వవు. అందుకే నేను మూవీస్ చూడాలంటే జర్నీ చేసి మరీ చూసి రావాలి. అందుకే రివ్యూస్ లేట్‌గా ఇస్తున్నాను. నేను వెళ్ళిన థియేటర్‌లో ఎగ్జాక్ట్‌లీ 2 మెంబర్స్ ఉన్నారు గైస్. షో క్యాన్సిల్ చేస్తారని భయపడ్డా. బట్ నా లక్ బావుంది. ఎలాగో షో వేశాడు. అందుకు కడప ముక్తా ఏ2 థియేటర్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో, ఇప్పుడు మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ 'ముఫాసా' మూవీ 2019లో వచ్చిన 'ద లయన్ కింగ్' మూవీకి ప్రీక్వెల్. ఇప్పుడు 'లయన్ కింగ్' మూవీ ఎండింగ్‌లో సింబా కింగ్ అవుతాడు కదా! సో, ఇప్పుడు సింబాకి ఒక కూతురు పుడుతుంది. తన పేరు కియారా. సో, రఫీకి ఉంటాడు కదా! అదే ఆ కోతి. అందరూ తాత తాత అంటారు కదా! అతను. సో, అతను మన కియారాకి ముఫాసా స్టోరీ చెప్తాడు. అసలు ముఫాసా ఎవరు? తన ఆరిజిన్ ఏంటి? అసలు తను కింగ్ ఎలా అయ్యాడు? కింగ్ అయ్యే జర్నీలో తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. సో, ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నేనైతే చాలా ఎంజాయ్ చేశా గైస్. విజువల్స్ కానీ, లైట్ హార్టెడ్ కామెడీ కానీ, మంచి ఫీల్ గుడ్ డైలాగ్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బట్ ఒక్కటే కొంచెం యావరేజ్‌గా అనిపించింది. అదే మూవీ స్టోరీ. చాలా స్లోగా ఉంటది. డ్రాగ్ చేశారనిపించింది. ఇంటర్వెల్‌లో స్టోరీ ఏం జరిగిందని గుర్తు చేసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉంది గైస్. అదొక్కటే మైనస్. విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ మీద పెట్టిన మనీ కొంచెం స్టోరీ మీద కూడా పెట్టుంటే బావుండేది. బట్ అదర్ థాన్ థట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మూవీ గైస్. డెఫినైట్‌లీ ఫ్యామిలీతో చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మి గారు, ఆలీ గారు, మన మహేష్ బాబు గారు అండ్ మిగిలిన అందరి వాయిస్ ఓవర్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి వాయిస్ అయితే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ వరకు చాలా బావుంది. డెఫినైట్‌లీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతుంది. ఈ మూవీ చూసాక మెయిన్ 'ద లయన్ కింగ్' మూవీ మళ్ళీ చూస్తే ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది గైస్. ఎందుకంటే అందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరి బ్యాక్ స్టోరీ ఈ 'ముఫాసా' మూవీలో తెలుస్తది కాబట్టి. సో, ఓవరాల్‌గా వీకెండ్‌కి ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూడాలనుకుంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే డెఫినైట్‌లీ ఈ మూవీకి వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అడల్ట్ కంటెంట్ ఉండే సమస్యే లేదు. సో, ఇది గైస్ 'ముఫాసా ద లయన్ కింగ్' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ 'యువై' మూవీ రివ్యూలో కలుద్దాం. బాయ్ బాయ్. జై హింద్.